హలో ఎవ్రీవన్. సాటర్డే అప్డేట్ ఇవ్వడానికి కుదరలేదు, సండే కదా. నిన్నంతా గొంతు నొప్పిగా ఉంది, జలుబు బాగా. ఈరోజు కూడా కొంచెం అలానే ఉంది, బట్ అప్డేట్ అయితే ఎలాగో అలా ఇస్తున్నాను. ఇల్లాలు ప్రియురాలు పార్ట్ 13. అమ్మా, ప్రతిదానికి ఎందుకు గొడవ చేస్తున్నావు అన్నాడు దేవ్. నీ పనులు అలానే ఉన్నాయి కాబట్టి గొడవ చేస్తున్నాను. నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోకుండా ఉండడమే బెటర్ అన్నాడు దేవ్ సురేఖని. ఆల్రెడీ ఒకసారి నీ లైఫ్ నాశనం అయిపోయింది, ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నావనుకో ఇంకా నాశనం అయిపోతుంది. ఒక తల్లిగా అది చూస్తూ కూర్చోలేను. నన్ను నాలా ఉండనివే నన్ను నాలా ఉండనివ్వడమే నువ్వు చేసే మంచి పని అన్నాడు దేవ్. నువ్వు మంచి మార్గంలో నడిస్తే అలానే ఉండనిచ్చేదాన్ని, కానీ తమరు వేషాలు చూస్తుంటే మా పరువు పోతుందేమో అనిపిస్తుంది. మన పరువు ఇప్పుడు కాదు, ఎప్పుడో పోయింది అన్నాడు దేవ్. అంతా నువ్వు ఇచ్చిన చొరవ వల్లే కదా అంటుంది దేవ్ని సురేఖ. ఎవరిస్తే ఏంటి, ఎప్పుడో పోయిన పరువు గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం అన్నాడు దేవ్. నీకొక బాబు ఉన్నాడు, వాడిని పట్టించుకోకుండా ఇలా తిరుగుతూ ఉంటే ఎలా? నేనేమైనా తాగి రోడ్డు మీద తోలుతూ కూర్చున్నానా ఏంటి? మన కంపెనీ రన్ చేస్తున్న మంచి పొజిషన్లో ఉన్నా, మంచి పొజిషన్లోకి తీసుకెళ్తున్నా. నేను చెప్పేది నీ సంపాదన గురించి కాదు, నీ వేషాల గురించి అంది. నేను నా కొడుక్కి తిండి పెడుతున్నానా లేదా అది చూడు, అంతేకాని నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుని నాకు బీపీ తెప్పించుకో అన్నాడు దేవ్. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఆ పని పిల్ల ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. తనతో నువ్వు చేసే పనులు అస్సలు నచ్చడం లేదు అంది సురేఖ. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను అంటాడు దేవ్. నేను వెళ్ళిపోతే నీ ఆటలు ఇంకా ఎక్కువ అవుతాయి. నిన్ను సరైన మార్గంలో పెట్టకుండా ఇక్కడి నుంచి కదలను అంటుంది. సరైన మార్గం అంటే ఏం చేస్తావేంటి? మళ్ళీ చిన్నపిల్లోడిలా తలదువ్వి స్కూల్కి పంపిస్తావా అన్నాడు. కాదు, నుదుటిన బాస్కం కట్టి మంచిగా పెళ్లి చేసి మంచి భార్యని తీసుకొస్తాను. వావ్, పొద్దు పొద్దున్నే ఈ జోక్స్ వినే ఓపిక నాకు లేదు అన్నాడు. జోక్ కాదు, నిజమని చెప్పి 5 నిమిషాల్లో నీకే తెలుస్తుంది అంది సురేఖ. అప్పుడే పెళ్లి సంబంధం తీసుకొచ్చావా ఏంటి అన్నాడు. అయినా పెళ్లి చూపులకి నేను రావాలిగా అంటాడు దేవ్. నువ్వు రానవసరం లేదు, ఆ అమ్మాయే ఇక్కడికి వస్తుంది అని చెప్పింది. వాళ్ళిద్దరి మాటలు వింటున్న మేఘనాని కోపంగా చూసి, ఎందుకు మామ హాల్ చూస్తూ కూర్చున్నావు, లోపలికి పో అంది సురేఖ. నేను పిలిచే వరకు వంటగదిలో నుంచి బయటకు రాకూడదు అని ఆర్డర్ వేస్తుంది. దేవ్ ఆవిడ్ని పట్టించుకోకుండా టిఫిన్ చేయడానికి వెళ్తుంటే, హాయ్ దేవ్ అంటూ ఒక అమ్మాయి లోపలికి వస్తుంది. హే మీరా, నువ్వేంటి ఇక్కడ అంటూ వెళ్ళి హక్ చేసుకుంటాడు దేవ్ కూడా. ఏ, మిమ్మల్ని చూడడానికి రాకూడదా అంది. ఎందుకు రాకూడదు, ఆల్వేస్ వెల్కమ్ అన్నాడు. అవును, మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు, చాలా రోజులైంది కలిసి అంటాడు దేవ్. హలో, వచ్చింది నేను, నా గురించి అడగకుండా మా అన్నయ్య గురించి అడుగుతావేంటి అంది. ఎంత కాదు అనుకున్నా, ఫస్ట్ వాడే కదా నాకు ఫ్రెండ్ అన్నాడు దేవ్. అయితే నన్ను ఇంటికి వెళ్ళిపోమంటావా, మీ ఫ్రెండ్ని తీసుకుని ఇంటికి వస్తాను అంది. అప్పుడు మా అన్నయ్యతో మాట్లాడిన తర్వాత నాతో మాట్లాడొచ్చు. ఓయ్ మేడం, ఎందుకు అంత కోపం వస్తుంది అన్నాడు దేవ్. రాదా మరి, ఎంతో కష్టపడి నీ కోసం వస్తే అలా అంటావు. సారీ మీరా అంటూ ఆమెని మళ్ళీ హక్ చేసుకుంటాడు దేవ్. దేవ్ తన ముందే వేరే అమ్మాయిని హక్ చేసుకుంటుంటే మేఘన తట్టుకోలేకపోతుంది. గెస్ట్ వచ్చిందని ఆమె కోసం జ్యూస్ తీసుకుని రేణుక వస్తూ మేఘనాని చూసి ఆగిపోతుంది. మేఘన, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, మళ్ళీ పెద్దమ్మగారు ఏమైనా అన్నారా అని అడిగింది. ఏం లేదక్క, మీరు వెళ్ళండి అని కళ్ళు తుడుచుకుంటుంది. సరే, కిచెన్లోకి వెళ్ళి పాలు పెట్టాను చూడు అంది. మేఘన తన కన్నీళ్లను తుడుచుకొని కిచెన్లోకి వెళ్తుంది. దేవ్ సార్, మీరు నన్ను ప్రేమించకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమ చెప్పే ధైర్యం లేదు, మీరు ఇలా ఇంకొకరిని హక్ చేసుకుంటే తట్టుకునే శక్తి లేదు అని బాధపడుతుంది మేఘన. రేణుక జ్యూస్ ఇచ్చేసి కిచెన్లోకి వస్తుంది. పాలు పొంగుతున్నా చూడకుండా దీర్ఘ ఆలోచనల్లో ఉన్న మేఘనాని చూసి, మేఘన పాలు పొంగుతున్నాయి కట్టే అంటుంది రేణుక పెద్దగా. ఆ మాటలు ఏవి చెవికి ఎక్కడం లేదు. అయ్యో, ఈ పిల్ల ఏం ఆలోచిస్తుందో అని రేణుక వెళ్ళి స్టవ్ ఆఫ్ చేస్తుంది. నీ వల్ల ఈరోజు పాలు మొత్తం పొంగిపోయేవి, ఫ్రిడ్జ్లో పాలు కూడా స్టాక్ లేవు. బిట్టు బాబుకి పాల ప్యాకెట్ పాలు ఇస్తే బాబుగారు ఊరుకోరు. నేను టైంకి రాకపోయి ఉంటే పాలు పొంగిపోయేవి, బాబుగారి చేతిలో నాకు అక్షంతలు పడేవి అంటుంది. సారీ అక్క, ఏదో ఆలోచనల్లో ఉండి అంటుంది. మేఘన, మనం పనిచేసే చోటికి వచ్చినప్పుడు మనకి ఎన్ని ఆలోచనలు ఉన్నా వదిలేసి రావాలి, లేదంటే ఇలాంటి పొరపాట్లే జరుగుతాయి. ఈ రోజున జరిగిన పొరపాటు చిన్నది అవ్వచ్చు, రేపు పెద్దది అవుతే
మనం ఎన్ని తెట్లు తినాలో ఊహించుకో. నీకు ఇష్టం లేకపోతే వంటగదిలో నుంచి వెళ్ళిపో అంటుంది కోపంగా రేణుక. మేఘనకి దేవ్ బాగా గుర్తు రావడంతో హాల్లోకి వెళ్ళి చూస్తుంది. మీరా దేవ్ పక్కపక్కనే ఉండి చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అలానే నవ్వుతూ మీరు నాతో మాట్లాడొచ్చుగా అలానే అని ఊహించుకుంటుంది మేఘన. అయినా అవన్నీ ఊహలే తప్ప నిజాలు ఎప్పుడు అవ్వాలిలే. అంటే సారీ మిమ్మల్ని మర్చిపోయాను అంటూ ఆమె దగ్గరకు వెళ్తుంది మీరా. పోనీలే ఇప్పటికైనా గుర్తించామని నవ్వుతుంది సురేఖ. నాతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావుగా దేవ్తో మాట్లాడు అంది. అవును మీరా ఇంత సడన్గా ఎందుకు వచ్చావు అంటే నువ్వు ముంబైలో ఉంటావు కదా అన్నాడు దేవ్. వీకెండ్ కూడా కాదు కదా అన్నాడు. 30 years వచ్చాయి దేవ్, ఇంకా పెళ్లి చేసుకోవాలి కదా. ఇప్పటికే ఆంటీ అని పిల్లోడిని ఎవరూ ఇవ్వడం లేదు. సో త్వరగా ఒక మంచి పిల్లోడిని చూసేసుకుని పెళ్లి చేసుకుందామని ముంబై నుండి వచ్చేసాను అంది. వర్క్ ఫ్రమ్ హోమ్, మంత్లీ 1 week వెళ్ళి వస్తే సరిపోతుంది. అయితే ఇక నీతో డైలీ టార్చర్ ఉంటుందన్నమాట మీ అమ్మ వాళ్ళకి అన్నాడు. ఏ నీతో టార్చర్ లేదా మీ అమ్మకి అని సురేఖ వైపు చూస్తుంది. ఏ ఆంటీ నిజం చెప్పండి, దేవ్ వల్ల ఏం టార్చర్ లేదా? లేదు అని నవ్వింది సురేఖ. ఓకేమా ఇంకా నేను వెళ్తాను, ఆఫీస్కి లేట్ అవుతుంది అన్నాడు దేవ్. ఏంటండి మీ అబ్బాయి పెళ్లి చూపుల రోజునే ఇలా వదిలేశాడు, రేపేదైనా అర్జెంట్ వర్క్ వస్తే పెళ్లిలోనే లేచి వెళ్ళిపోతాడా అంది మీరా. పెళ్లి చూపులా? మా ఇంట్లో నీకు పెళ్లి చూపులు జరుగుతున్నాయా అని అడుగుతాడు దేవ్. అవును అది కూడా నీతోనే అంది సురేఖ. దేవ్కి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అవుతాడు. నైట్ అంతా నేహ ఎంత మాట్లాడినా అమర్ సరిగ్గా రెస్పాండ్ అవ్వడు. బాగా అలసిపోయి ఉంటాడులే అని నేహ కూడా అంతగా పట్టించుకోదు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం సెట్ అవుతాడు అమర్. బాయ్ నేహ జాగ్రత్తగా ఉండు అంటూ ఆమె నుదుటి మీద కిస్ ఇస్తాడు. నిన్న నైట్ నుంచి నీ కిస్ కోసం చూస్తున్నా, ఇప్పుడు ఇచ్చావని అలిగినట్టు మొహం పెడుతుంది నేహ. సారీ కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉంది అందుకే నైట్ అలా అన్నాను అన్నాడు. నేను గెస్ చేశాను అందుకే నిన్ను డిస్టర్బ్ చేయలేదు, మంచి పిల్లను కదా అంది. అవును నాకు దొరికిన బంగారం అంటూ మెటికలు విరుస్తాడు. ఈ మధ్య మనం వెకేషన్కే వెళ్ళలేదు, బోర్గా ఉంది ఇంట్లో అంటుంది. ఈ వీకెండ్లో ప్లాన్ చేద్దాం, దీక్షకి కాల్ చేయన్నాడు. ఆ రోజు గొడవైన దగ్గర నుంచి దీక్ష నాతో మాట్లాడను అంది. కోపంలో అని ఉంటుంది, నువ్వే ఫోన్ చేసి సారీ చెప్పు అన్నాడు అమర్. నేను చెప్పను, తనే చెప్పాలి, తనే తిట్టింది అంటుంది. ఆ రోజు ఎవరి పని మీద దీక్ష వచ్చింది అని అడిగాడు అమర్. నా పని మీదనే అంటుంది నేహ. కదా నీ అవసరానికి తీసుకువచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా తనని ఇంటి దగ్గర దింపాలి కానీ అలా మధ్యలో వదిలేసి వస్తారా అని అడుగుతాడు. సో అక్కడ నీ తప్పు కూడా ఉంది, సారీ చెప్పు అన్నాడు. నాకైతే సారీ చెప్పడం ఇష్టం లేదు, నీకోసం చెప్తాను అంది. సరే నా కోసమే చెప్పావు అనుకో అంటూ మళ్ళీ కిస్ ఇచ్చి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. ఆఫీస్కి రాగానే కీరా కోసం చూస్తాడు అమర్. ఎక్కడా కనిపించదు అమర్కి. తన కోలీగ్ని అడుగుతాడు. నాకు తెలియదు అంటారు వాళ్ళు. ఆ రోజు రాదేమో అనుకుని తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు అమర్. హే హాయ్ అంటూ వెనక నుండి హక్ చేసుకుంది కీరా అమర్ని. హలో మేడం అన్నాడు అమర్ కూడా. ఈరోజు ఆఫీస్కి రావేమో అనుకున్నాను కానీ అతనికి ఏదో వాక్ ఉందని చెప్పేసి హ్యాండ్ ఇచ్చాడు, ఈరోజు బయటకు వెళ్దాం అనుకున్నాం అని చెప్పింది తను అమ్మకి. అవునా నైట్ నీ ప్రపోజ్ ఏమైంది, యాక్సెప్ట్ చేశాడా అతను? నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా జరిగింది అమర్, అంత ఈజీగా తను యాక్సెప్ట్ చేస్తాడు అనుకోలేదు కానీ నా లవ్ యాక్సెప్ట్ చేశాడు అంది. ఐఎమ్ సో హ్యాపీ అంటూ అమ్మ బుగ్గ మీద కిస్ ఇస్తుంది. ఓ ఏం చేస్తున్నావు అన్నాడు అమర్. ఇలా రా అంటూ సైడ్కి తీసుకువెళ్ళి టైట్గా హక్ చేసుకొని నీ వల్లే అంతా అంటూ అమ్మని టైట్గా పట్టుకుంది. ఆమె వేడి ఊపిరి అతని మెడకి తగులుతుంటే ఏదో అవుతుంది అమర్కి. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. మీరాని పెళ్లి చేసుకోవడానికి దేవ్ ఒప్పుకుంటాడా? అమ్మకి కీరా మీద ఫీలింగ్స్ వస్తున్నాయా? మరి మేఘన పరిస్థితి ఏంటి? అమర్ అలా చేస్తే నేహా పరిస్థితి ఏంటి? స్టోరీలో ఏం జరుగుతుంది ఏమవుతుంది అని గెస్ చేస్తున్నారా? గెస్ చేస్తే కామెంట్ చేసేయండి. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా 2 days నుంచి అప్డేట్స్ ఇవ్వకపోవడానికి కారణం అని. అండ్ మొన్న సాటర్డే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమైందంటే ఆల్రెడీ స్టోరీ నేను
అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. అప్లోడ్ చేశా గానీ దాన్ని ప్రైవేట్ చేయడం మర్చిపోయి, పబ్లిక్ చేయడం మర్చిపోయా. ప్రైవేట్‌లో ఉండిపోయింది. నైట్ ఎప్పటికో గుర్తొస్తే అప్పుడు ప్రైవేట్ చేశాను. నేను ఈవినింగ్ 6కి అప్లోడ్ చేసిన స్టోరీని మీకు నైట్ 9కి రిలీజ్ చేశాను అనమాట. అక్కడ నాదే పొరపాటు. ఎందుకంటే నేను చూసుకోలేదు, దాన్ని పబ్లిక్ చేయడం మర్చిపోయా. సో దానివల్ల లేట్ అయింది. ఎప్పటికో గుర్తొచ్చేసింది. ఒక్కొక్కసారి అలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా! ఆ రోజు అసలు 2 అప్డేట్స్ ఇద్దాం అనుకున్న దాన్నే 1 అప్డేట్‌కే క్లోజ్ అయిపోయిందనమాట. కుదిరితే ఈరోజు నైట్ ఇస్తా 2 ఇంకో అప్డేట్. లేకపోతే కనుక రేపు కన్ఫామ్‌గా చెప్తున్నాను, ఇల్లాలు ప్రియురాలు స్టోరీ మాత్రం 2 అప్డేట్స్ వస్తాయి. మీకు మాట ఇచ్చేస్తున్నాను నేను, ఇంకా అంతే. ఇది ఫిక్స్ అయిపోండి రేపటి వరకు అయితే. అండ్ బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ కామెంట్ అయితే మస్ట్ అండి. బాయ్ బాయ్.